కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం 7 వారాల నోము ఆచరించే భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మడ వీధుల్లో 7 ప్రదర్శనలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఈవో భూపతిరాజ్ కిషోర్ కుమార్, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్లవారుజామున లక్ష్మీ ఐశ్వర్య హోమం, సుప్రభాత సేవ, తొలి హారతితో స్వామివారి దర్శనం ప్రారంభమైందని, 7 వారాల నోము ఆచరించే భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామివారి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉచిత ప్రసాద వితరణ, చంటి పిల్లలకు పాలు, అన్న ప్రసాదం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం శనివారం సోమవారం దర్శనానికి వేలాది మంది భక్తులు ఇచ్చేశారు. వారికి వర్షం వల్ల ఎక్కువ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. మడవీధిలో ప్రదక్షిణాలకి అడ్డు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. అలాగే చిన్నపిల్లలకి పాలు, అలాగే వచ్చిన భక్తులందరికీ ఉచిత పులిహార ప్రసాదం, అలాగే 10 గంటల నుంచి ఉచిత అన్నదానం ఏర్పాట్లు అన్నీ చేసామని మీ ద్వారా తెలియజేసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 తిరువారాల వెంకన్న దర్శనం, 7 తిరుమల పుణ్యఫలం. ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారి ఆలయంలో సుప్రభాత సేవ అనంతరం స్వామివారి అర్చనానంతరం ద్రవిడ వేదపార శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, తదనంతరం ద్రవిడ వేద పారాయణంతో స్వామివారికి నివేదనానంతరం స్వామివారికి తొలి హారతితో ప్రారంభమై తెల్లవారుజామున ఉదయం 4 గంటల దగ్గర నుంచి స్వామివారికి సర్వదర్శనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వర్షం కారణం వల్ల స్వామివారికి దర్శించుకోవడానికి స్వామివారికి వర్షం కారణం వల్ల భక్తులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. కర్తవ్యం దైవమాన్యకం కౌసల్యా